నేను పొద్దున్న లేవగానే నీళ్ళు తాగుతానండి, 1 లీటర్ దాకా. పిల్లలకి అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నా. మన ఫేవరెట్ ఉప్మా రెడీ. అండ్ యూజువల్గా సేమియా కుస్కుస్ అంటారు, అది కార్న్తో చేసి ఉంటారు అనుకుంటా. అది మిక్స్ కానీ సపరేట్గా కానీ చేస్తున్నాం. ఇంకా రెడీ అయ్యి బయలుదేరిపోయాం. ఈరోజు ఒక స్పెషల్ ఉందండి, మీకు ముందులో నాకు లేండి స్పెషల్. ముందు చూస్తే వీడియో తెలుస్తుంది. సిటీలోకి వచ్చాము, చిల్డ్రన్ మ్యూజియంకి. ఈ టైం స్లాట్కి దొరకలేదు, నెక్స్ట్ స్లాట్కి దొరికింది. సో వేరే చోటుకి వెళ్ళాము. బోట్ ఎక్కడానికండి, బోట్ ట్రిప్. పిల్లలకు కొంచెం సరదాగా ఉంటుందని. బోట్లోకి అది బోట్, ఇది బోట్ లోపల రెస్టారెంట్ అండి. మరి బిజినెస్ చేయాలి కదా వాళ్ళు కూడా. బోట్ ట్రిప్ చూపిస్తుందంట, బోట్ ట్రిప్ వెళ్తున్నాం. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, ఎందుకంటే డ్యాన్స్ ఇష్టం కాబట్టి. వాటర్లో వెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండి, డిఫరెంట్ వ్యూ కూడా, ఒక డిఫరెంట్ ఫీలింగ్ కూడా. సో కొంచెం ఫీల్ కోసం అండి కాఫీ తీసుకున్నాను. అదేదో సినిమాలో చెప్పినట్టు పాలు చక్కెర కాఫీ సపరేట్గా ఇస్తే మేమే కలుపుకుంటామని, అలానే కలుపుకోవాలి ఇక్కడ కూడా. పాలు అంటే క్రీమ్ లాంటిది ఏదో ఇస్తాడు, రియల్ పాలు కాదు. కాఫీ ఒకటి ఇచ్చాడు అండ్ షుగర్ ప్యాక్ షాషెట్ ఇచ్చాడు. అండ్ పిల్లలకి చిప్స్, ఆఫ్కోర్స్ నేను తింటాను అనుకోండి. ఎంత బిల్డప్ కదా అసలు, కాఫీ అండ్ బోట్లో కూర్చొని. మీరు చూస్తున్నంత ఏం లేదండి, ఏం బాలేదు కాఫీ, జస్ట్ బిల్డప్ కోసం. అంటే కాఫీ మధ్య నచ్చుతుంది, సో తీసుకున్నాను. కానీ వేడిగా లేదు ఆబ్వియస్గా, మనలాగా డిఫరెంట్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్ ఉంది. సో ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే ఉంది. అండ్ పైన టాప్ ఫ్లోర్లో ఉంది, బాగా కొంచెం విండీ ఉందన్నమాట. బట్ టాప్ క్లోజ్ ఉందని తెలుసుకొని పైకి వెళ్ళాము. అండ్ ఇంకా బాగుంది యాక్చువల్గా. నాకు కూడా భయం అవుతుంటుంది, నేను పడేస్తానని. అండ్ ఇక్కడ ఒక విషయం అండి, మనం బ్రిడ్జ్ వస్తుంది మధ్యలో. ఇది ఒక రివర్ యాక్చువల్గా, కాలువ అంటారు కదా, పెద్ద కాలువ. సో మధ్యలో ఒకటి డ్యామ్ ఉంది. సో వాటర్ లెవెల్ తగ్గుతుంది. సో అది క్రాస్ చేసినప్పుడు వీళ్ళు లెవెల్ తగ్గించి మళ్ళీ బోట్ని పంపిస్తున్నారు. మళ్ళీ ఈ బ్రిడ్జ్ను, ఈ డ్యామ్ని మళ్ళీ డ్యామ్కి అటు సైడ్ వెళ్తున్నప్పుడు మళ్ళీ వాటర్ లెవెల్ ఫిల్ చేసి మళ్ళీ గేట్ ఓపెన్ చేస్తున్నారు. సో దీనికి ఒక 5-10 minutes అక్కడే టైం వేస్ట్ తీసుకున్నాం. మొత్తం 55 minutes ఏమో బోట్ ట్రిప్. దీనికి ఒక చూడండి గేట్ ఓపెన్ అవుతుంది, లెవెల్ బ్యాలెన్స్ చేసి తర్వాత ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇది పైన టాప్ వ్యూ అండి, బాగుంది. డెఫినెట్గా నాకు ఇది మొత్తం ట్రిప్లో ఇది వన్ ఆఫ్ ద నచ్చిన జర్నీ అని చెప్పచ్చు. బాగుంది. నాకు బేసిక్గానే ఎందుకు మరి నీళ్ళు అంటే మంచిగా అనిపిస్తాయి. మేబీ అందరికీ రివర్ మరీ పెద్దగా ఏం లేదండి, బట్ మేబీ చాలా డీప్ ఉన్నట్టుంది. దానికి అన్నీ క్రియేట్ చేసి హ్యాపీగా బోట్లో పెట్టేసి డబ్బులు కుమ్మేస్తున్నారు. 2-3 కొలీగ్స్ చెప్పినట్టు ప్రాగ్ చాలా చీప్ అని, అంటే వాళ్ళు ఎప్పుడో జమానాలో వెళ్ళారు, బట్ అలా ఏం లేదండి ఇప్పుడైతే. గుండూస్, చిన్న గుండూస్, పెద్ద గుండూస్ ఇక్కడ ఏమన్నా నాకు అలా అనిపించలేదు. నేను ఇంత కాఫీ తాగాను కదండి, సో దానికి బిల్లు బయట అయితే ఒక 30 క్రోన్లు అయితే 70 క్రోన్లు తీసుకుంది కాఫీకి. అండ్ చిప్స్ కూడా అంతే, డబుల్ ద ప్రైస్. ఏదో బిల్డప్ ఫీల్ కోసం తీసుకున్నాను. వాటర్లో కూర్చొని కాఫీ తాగితే మంచి ఫీల్ అవ్వచ్చని, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఫీల్ రాలేదు కాఫీతో అయితే. అల్బేనియా వెళ్తే బోట్ ట్రిప్ ఎక్కిస్తాలే, జీవితం అంతా ఇంకా మట్టి గుర్తుండేలా ఉంటుంది ఆ బోట్ ట్రిప్. 5-6 గంటలు కూర్చోబెడతాడు బోట్లో, గాలి బయటకు వస్తే గాలి ఎగిరి కింద పడతావు. ఆ రేటుకి వేస్ట్ లేదు. ఆ రేటుకి అల్బేనియా వెళ్ళి అక్కడ బోట్ ఎక్కి రావచ్చు. నేను వచ్చిన కొత్తలో 99 క్రోన్లు కని చెప్పేవాడు. నువ్వు భూమి పుట్టినప్పుడు వచ్చావు.
చూడు అక్కడ చిన్న బోట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న పడవల్లో సెయిలింగ్ అండి, అంటే పడవ నడపడం నేర్పిస్తున్నారు. ట్రైనింగ్ గ్రూప్ అనుకుంటా. అదేంటి అలా సక్సెస్ఫుల్గా బోట్ ట్రిప్ అయిపోయింది 1 hour. నెక్స్ట్ మీరు చూస్తుంది ఇది డాన్సింగ్ బిల్డింగ్ అంట అండి. కొంచెం వంకరగా కట్టారు, పేరు పెట్టారు అంతే. బయట నుంచి చూసి ఫోటోలు తీసుకొని వెళ్తారంట. అలా చాలా ప్లేసెస్లో ఉంది యూరోప్లో. మీరు లిస్ట్ రాసుకుంటారు, అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. అలానే ఇది కూడా. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా చిట్టి తల్లి నిల్సా బర్త్డే అండి. సో కేక్ బేకరీకి వచ్చాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ నిల్సా. తీసుకో నిల్సా, ఇది కూడా కట్ చేద్దామా? కట్ చేద్దామా? చూడు హ్యాపీ బర్త్డే అంట నిల్సది. ఇంకా బోల్డ్ ఫారెన్ లో బోల్డ్ ట్రిప్లు వేయాలి నిల్సా. హ్యాపీగా ఉండాలి బంగ తల్లి. ఇచ్చేస్తావా రెండు? నేరా తింటావు ఇది? చూసుకో. దాబా బీజ్ అంట. సో నెక్స్ట్ లంచ్ టైమ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ బుఫే ఉందంట. ఓన్లీ ఇండియన్ ఫుడ్డే కాదు, వెరైటీస్ థాయ్ అండ్ చైనీస్ అండ్ ఇటాలియన్ కూడా ఉన్నాయి. సో దాంట్లో మాకు కావాల్సిన పిక్ చేసుకున్నాం. అండ్ మొత్తం రెస్టారెంట్ అంతా వెజిటేరియన్ ఫుడ్ అండి, వెజిటేరియన్ అండ్ వేగన్. సో హ్యాపీ, అట్లీస్ట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి చూడాల్సిన ప్లేస్ అంటది. అండ్ క్లాక్ అండి, అక్కడ బేసికలీ క్లాక్ టవర్ అంటారు. అది సన్ని బట్టి ప్లస్ అంటే ఇంకా ఈ గ్రహాలను బట్టి ఏదో కొంచెం టైం క్లాక్ చేంజ్ అవుతుంటుందంట ఆటోమేటిక్గా. నేను పూర్తిగా చదవలేదు దాని గురించి, కావాలంటే చూడండి ప్రాగ్లో ఫేమస్ క్లాక్ అని. బట్ ఆ టైం మేము లేము, అదేదో ఒక పర్టికులర్ టైంకి మోగుతుందంట, మారుతుందంట. సో మేము అది ఆ టైంకి లేము, మాకు ఆ టైం సెట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ ఇది సెవెనీర్ షాప్ అండి. అంటే సెవెనీర్ అంటే ఏదైనా గిఫ్ట్ షాప్, అంటే గిఫ్ట్ కాదు, వేరే వాళ్ళకి కాదు, మనకే గుర్తుగా, అంటే ఈ సిటీకి వచ్చామనేది తీసుకోవడానికి వచ్చామన్నమాట. అంటే జస్ట్ గుర్తు కోసం అండి, ఇంట్లో పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ మీద. ఇక్కడ ఉన్నాయండి టీషర్ట్లు బాగున్నాయి. ఇందాక మనం తీసుకున్నాం. ఇది జస్ట్ ఒక సిటీ వ్యూ సెంటర్. ఇంకా అలానే ఇక్కడ మొత్తం షాపింగ్ ఉన్నాయి. కొంచెం షాపింగ్ ప్రాబ్లం, తక్కువ ప్రైస్ ఉంటాయి అనేది షాపింగ్ ఏరియా అన్నారు. సో అలా వచ్చాం ఊరికి చూడటానికి. బట్ నాకేం అంత తక్కువ అనిపించలేదు కంపేర్ టు స్వీడన్. ఇది కొన్ని వెతికితే ఏమైనా కొన్ని దొరకచ్చు, బట్ నాకు అంత ఓపిక లేదు. ఇది ఎస్కలేటర్ చూస్తున్నారు కదండి, లాంగెస్ట్ నేను ఇప్పటివరకు చూసింది. స్వీడన్లో ఒకటి ఉంటుంది, అది కూడా ఆల్మోస్ట్ దీనికి 1/3 ఉంటుందేమో. ఇది చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం అది మెట్రోకి వెళ్తున్నప్పుడు, అది మెట్రో వెళ్ళాలంటే ఇది ఈ ఎస్కలేటర్ ఎక్కాలి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ టైం ఎక్కితే మాత్రం భయం అనిపిస్తుంది కంపల్సరీ, నాకు అనిపించింది అట్లీస్ట్. సెకండ్ థర్డ్ టైం కొంచెం ఈజీ అయింది. సో మార్నింగ్ స్లాట్ తీసుకున్నాం కదా, చిల్డ్రన్ మ్యూజియం వచ్చామండి. ఈరోజు పిల్లల స్పెషల్ డే కదా, అందుకని. ఎంట్రన్స్ డోర్ చూసుకో. మ్యూజియం. మ్యూజియం లోపలికి వెళ్ళలేదు, ఇంకా బయటే. మనకి ఇంకా 10 minutes టైం ఉంది. బట్ ఆల్రెడీ పిల్లలకి ఆడుకోవడానికి కొన్ని పెట్టారు.
ఇది ఒక గేమ్ అండి. వాల్ మీద ప్రొజెక్టర్స్తో కొన్ని వేస్తున్నారు. మేబీ అది బాల్స్ వేస్తూ ఉండాలి. కొన్ని ఫామ్ అయితే కొన్ని కొడితే విడిపోతాయి. అలా మళ్ళీ మారుతూ ఉంటాయి డిఫరెంట్ థీమ్స్లో. బాగుంది టైం పాస్ అని నాకు కూడా బాగా అనిపించింది. బట్ పెద్దలు ఆడకూడదు, పిల్లల కోసం పే చేసాము. బట్ అఫ్కోర్స్ ఒకసారి కంట్రోల్ చేసుకోలేక ఒక 2-3 బాల్స్ విసిరాను అనుకోండి. వేరే వాళ్ళు కూడా వేస్తున్నారు. సో ఇంకా బాగోదని వచ్చాను. చూడండి బాల్స్ విసురుతూ ఉంటారు. అంటే టార్గెట్ చేసి పర్టికులర్ బొమ్మని కొట్టాలి. కొన్ని ఫామ్ అయితే కొన్ని విరిగిపోతూ ఉంటాయి. అలా బాగుంది యాక్చువల్గా టైం పాస్. అండ్ వేరే ఉన్నాయండి, ఇది బిల్డింగ్ బ్లాక్స్ అని, ఇంకా బాల్స్, కొన్ని ఇన్ఫర్మేటివ్ విషయాలు కూడా పెట్టారు పిల్లలకి. అండ్ వర్త్ విజిటింగ్ అని చెప్పాలి. ఇక్కడ పెట్టుకున్నాయి అన్నీ ఆటలు అటు కదులుతుంటాయి. ఇంకేం తీస్తారు? పెద్ద పజిల్ మూవ్ చేయాలి. అఫ్కోర్స్ పిల్లలకి ఇంకా అది ఎలా చేయాలని తెలియదు, కానీ అట్లీస్ట్ మూవ్ చేయాలని మాత్రం చూపించాను. పెట్టుకున్నాం అన్నీ. సో అలా సిటీ బలాదూరులు తిరిగేసి ఆ మ్యూజియం వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ పప్పు అన్నం చేసుకున్నాం విత్, అంటే వెజిటబుల్ పప్పు అనుకోండి, విత్ కర్డ్. ఆఫ్ కోర్స్ ఇంకేం కావాలండి, చాలు కదా. కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాను పిల్లలకి. లాస్ట్ టైం కొంచెం బాగా పొట్టలు దెబ్బతిన్నాయని. నువ్వు బాగా నమ్మట్లేదు, నమ్ములు బాగా. సో అలా ఈరోజు సక్సెస్ఫుల్గా గడిచిపోయింది. ఉంటానండి, బాయ్.